శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా ప్రతిపక్షం పార్టీలు పుట్టిస్తున్న నిరాధారమైనటువంటి ఆరోపణలు మాత్రమే, వాళ్ళకు పొద్దుపోవడం లేదు, ఎంత తొందరగా ఈ పాలన ముగిసిపోవాలి అని వాళ్ళు కుతకుతలాడిపోతున్నారు, అందుకోసమే వాళ్ళు ఇవన్నీ పుట్టిస్తున్నారు తప్ప నిజంగా అయితే ఏమీ లేదు, అంత సజావుగానే ఉంది, మా వైపు నుంచి కాదు అవతల వైపు నుంచే పొగ అంటిస్తున్నారు, నిప్పు అంటిస్తున్నారు, పొగ లేపుతూ ఉన్నారు, అది నిజమని నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? ముందుగా 24/7 న్యూస్ టీవీ వారికి మరియు నిన్ననే మనం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకున్నాము. మరియు ఈరోజు మా ట్రబుల్ షూటర్ మా మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మధు గారికి, ఇప్పుడు అన్నగారు చెప్తున్నట్టుగా ఇందాక మాట్లాడుతూ మేమే అన్నీ ఏదో పుట్టిస్తున్నాము అని మాపై అంటున్నారు. కానీ మాకున్న సమాచారం ప్రకారము మేము ప్రతిపక్షంగా ఉండి మేము మీ పార్టీ గురించి ఎక్కడ ఏమి చెప్పాల్సిన అవసరం మాకు అసలు లేదండి. మీరు ఎప్పుడైతే ఎన్నికల్లో గెలవడం మీ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆనాటి నుంచే మధ్యలో కూడా కేసీఆర్ గారు ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మనం ఎవ్వరం కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాల్సిందే, ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలవాల్సిందే, మనం ఎవ్వరం కూడా వీళ్ళ గురించి పట్టించుకోవద్దు, మన పనుల మీద మనం ఉండాం, మనం ప్రజల పక్షాల్లో ఉండాం, ప్రజల గురించి మనం మాట్లాడదాం, వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిర్రో అవి మాత్రమే మనం గుర్తు చేసి అవి వాళ్ళ మెడలు వంచి వాళ్ళతోని ఆ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టే ప్రయత్నం చేద్దాం, సింపుల్ ఇంతే అన్నారు, ఇంకా వేరే ఏమి అనలే. ఎందుకంటే అంత నమ్మకం అన్నమాట. ఇదివరకు కాంగ్రెస్ చరిత్ర కూడా మనం చూసుకుంటే ఎన్నోసార్లు కూడా వాళ్ళు సీఎం క్యాండిడేట్ని మార్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో ట్రెండ్ తప్పింది కదా. ఒకటి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత విషయం అయినప్పటికీ ప్రతిపక్షంగా మాకు ఉన్న సమాచారం ప్రకారం మాకు తెలిసిన సమాచారం ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే జూనియర్లు సీనియర్లని కాంగ్రెస్ పార్టీలో మరియు మంత్రివర్గ విస్తరణ సరిగ్గా జరగడం లేదని ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడడం వల్ల ఆసక్తిగా ఉన్న మినిస్టర్లు ముందు నుంచి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో మేము చెప్పేది ఏముంటుందండి, మీ అంతర్గత విషయాలు ఇవన్నీ అయినప్పటికీ మా మీద మీరు అపోహలు వేస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం క్లారిటీగా, మీ పార్టీలోనే లొసుకులు ఉన్నాయి, మీ పార్టీలోనే విభేదాలు ఉన్నాయి, జూనియర్లు సీనియర్లని ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఏనాటి నుంచో నేను ఉన్నాను, మరి నాకు ఇప్పటికీ గుర్తింపు రావడం లేదు, నాకు మినిస్టర్ కావాలని మీ పార్టీలో వాళ్ళే అడగడం జరుగుతుంది. ఇది కామన్, మీ పార్టీకి సంబంధించిన విషయమే. ఇవి మేము చెప్పడం ఏముంటుందని, మేమేదో మీ మీద బురద చల్లుతున్నాం అన్నట్టుగా మీరు ఎలా అంటారు? అలా కాదు కదా, మీ పార్టీలో విభేదాలు ఉన్నాయి. ఈ పాలన కొనసాగాలి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 18-17 నెలలు ఇప్పటి వరకు కూడా పూర్తిగా మంత్రివర్గ విస్తరణ జరుపుకోలేని పరిస్థితి. అంటే అంత పెద్ద సమస్యనా సార్? అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు దాదాపు 12 మంది మంత్రి పదవులు తీసుకున్నారు. అందులో కూడా ఒక్కొక్కరు 4-5 శాఖలు ఎక్కువగా పని భారం పెరగడం వల్ల ఇప్పుడు మనకు ఎంతో ముఖ్యమైనది పని భారం. ఇప్పుడు మనకు కావాల్సింది, ఇప్పుడు మేము కూడా చూస్తుంది ఒకటే, మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోవాలి. ప్రజలకి మీరు ఏమి చెప్పైతే ప్రభుత్వంలోకి మీరు వచ్చారో అవి ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలని మేము చూస్తున్నాం. మంచి జరిగితే మంచిదే, మేము హ్యాపీ. కానీ మీరు చెయ్యలేని ఏవైతే హామీలు ఇచ్చి చెయ్యలేని హామీలు అవి వాళ్ళతో కావు, ఇవి వాళ్ళకి మరి ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏం చేశారు? ఏం చేశారు అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చేశారు, 1.5 లక్షల కోట్ల అప్పు మాత్రం చేశారు. అదైతే ఖచ్చితంగా చేశారు. కానీ మీరు మిగులు రాష్ట్రాన్ని కాస్త అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఇప్పుడు మిగులు రాష్ట్రాన్ని కాస్త అప్పుల రాష్ట్రం అంటున్నారు. ఎప్పుడైతే మిగులు రాష్ట్రంగా ఉండేనో అప్పటి పరిస్థితి ఏంది,
అప్పటి మన పరిస్థితి ఏముండే, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, అప్పుడున్న ఆదాయం ఇప్పటికి ఎన్ని రెట్లు పెరిగింది. మరి ఇప్పుడు ఆదాయం కూడా పెరిగింది కదా. అప్పుడు ఎంత ఆదాయం ఉండే, ఇప్పుడు ఎంత ఆదాయం ఉంది, అన్ని విధాలుగా బ్యాలెన్స్. అప్పుడున్న ఆస్తులకి ఇప్పుడున్న ఆస్తులకు కూడా చాలా వ్యత్యాసం ఉంది. లక్షల కోట్ల ఆస్తులు కూడా పెరిగినాయి కదా. ఇప్పుడు అప్పులు అనేది ప్రతి రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. 28 రాష్ట్రాలలో మనం 24వ స్థానంలో ఉన్నాము. కానీ ఎన్నిసార్లు ఇంకా ఇలాంటి అప్పులనే చెప్పడం, మీరు పరిపాలన సరిగ్గా చేయలేకపోవడం అనేది క్లియర్గా స్పష్టమవుతుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము మీ మీద బురద చల్లే ప్రయత్నం మాకు అవసరమే లేదు. మీ పాలన మీరు ఎలా చేస్తారనే మేము చూస్తున్నాము. ప్రతిదీ మీకు గుర్తు చేస్తున్నాము. మొదటి రోజు నుంచి అంటే యాక్చువల్ నిజం చెప్పాలంటే మేము సమయం ఇవ్వాలని అనుకున్నాము నిజానికి. కానీ వెంట వెంటనే ఎన్నికలు రావడం, మీరు గమనించండి, వెంటనే ఎన్నికలు రావడం వల్ల మేము మాట్లాడాల్సి వచ్చింది. సమయం ఇవ్వాలని ఖచ్చితంగా మా నాయకులు ఖచ్చితంగా అనుకున్నారు. ఇది ఎవ్వరు ఉన్నా అది జరిగేదే. కానీ అనివార్య కారణాల వల్ల ఎన్నికలు రావడం అలాంటివి జరిగినప్పుడు ప్రతిపక్షంగా మేము మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, మళ్ళీ మీతో మాట్లాడతాను సార్. నమస్తే సార్. ఇంకొక విషయం అండి, ఇందాక శ్రీనివాస్ అన్న గారు మాట్లాడుతూ రావడమే 56,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము అని ఎంత అబద్ధాలు చెప్తున్నారు. 56,000 ఉద్యోగాలు మీరు ఎలా ఇచ్చారండి? నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి. ఆ నోటిఫికేషన్లు మీరు ఎప్పుడు ఇచ్చారో డేట్లు చెప్పండి. అవి ఆ నోటిఫికేషన్లు ఇచ్చింది మా ప్రభుత్వం. మీరు కేవలం పేపర్లు మాత్రమే ఇచ్చారు. మీరు నోటిఫికేషన్లు ఇచ్చి మీరు ఉద్యోగాలు ఇవ్వండి, అప్పుడు మేము ఒప్పుకుంటాము. మేము అప్పుడు ఒప్పుకుంటాం. అన్నగారు ఒక్క నిమిషం. సముద్రాల గారు చెప్పండి అన్న. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల కాలం పేపర్లు తయారు చేయడానికి పట్టింది. మేము పంచడానికి నెలల్లో పంచినాం. తేడా అంతే. 10 సంవత్సరాలు మీ పేపర్లు మీకు ఆర్డర్ కాపీలు తయారు చేసే వరకు మీకు టైం పట్టింది. మేము డిఎస్సి మీరు పెట్టిండ్రా? 16,000 ఉద్యోగాలు డిఎస్సి మీరు పెట్టిండ్రా, మేము పెట్టినామా? మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అది చెప్పండి అన్న. మీరు వివరంగా చెప్తున్నారు కదా, 56,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసామని మీరు చెప్తున్నారు కదా. వాటికి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చారో చెప్పండి. పోనీ మీరు వచ్చినాక ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పండి. మీ నియామకాలు చేయడానికి 10 సంవత్సరాల కాలం మీకు సరిపోలేదా? అప్పుడు 1,63,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినాము, అది కూడా చెప్పండి. మరి ఇప్పుడు మీరు జీతాలు ఎలా ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు? పోలీసులకు మీకు రిక్రూట్మెంట్ వెళ్ళేది చూపించండి. అప్పుడు దీంట్లో అసెంబ్లీలో ఓపెన్ గా చర్చ జరిగింది కదా. దాని ప్రకారం కమిటీ రిపోర్ట్ ప్రకారం 1,93,000 ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి ఇవ్వమనే కదా అసెంబ్లీలో చెప్తే మేము దానికి ఆ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి మీరు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. లాస్ట్ 2 సంవత్సరాల ముందు ఇచ్చి దాని మీద కోర్టులకు పంపించి ఆపుకుంటూ వచ్చిన వాటిని ఇమీడియట్ గా క్లియర్ చేసి మేము ఇచ్చినాం కదా. చిత్తశుద్ధి అనేది మీకు ఇవ్వడంలో కాక ఆపడంలో ఉండే. మా చిత్తశుద్ధి ఇవ్వడంలో ఉంది. ఆపడం అనేది అసలు మా చరిత్రలో లేదండి. శ్రీనివాస్ గారు, సముద్రాల గారు ఒకే నిమిషం సార్ చెప్పండి. మా పార్టీలో అంతర్గత కలహాలు జరుగుతున్నాయని ప్రచారం చేయడం ద్వారా కవిత ఎపిసోడును వాళ్ళ పార్టీలో తీవ్రంగా బీటలు మారుతున్నటువంటి వాళ్ళ పార్టీ పరిస్థితిని దాని అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారము. నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి వార్తలే తప్ప వేరే ఏ పేపర్లలో ఎక్కడ వచ్చినాయి వార్తలు? కేవలం మీరు సృష్టిస్తున్న వార్తలు అనేది స్పష్టంగా మీ కరపత్రాల్లోనే వస్తున్నాయి, వేరే వాటిల్లో రావట్లేదు కదా.